ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. నేను సమీపమున ఉండు దేవుడు మాత్రమేనా? నేను సమీపమున ఉండు దేవుడను మాత్రమేనా? దూరమున ఉండు దేవుడు కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశములందంతటా ఉన్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు ఇశ్రాయేల్ ప్రజల్ని, కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. వాటిలో ప్రశ్నలు ఏంటండి? ఒకటేంటి? మొదటి ప్రశ్న, నేను సమీపమున ఉండే దేవుడను మాత్రమేనా, దూరమున ఉండివాడను కానా అంటున్నాడు. రెండవదిగా ఆయన వేస్తున్న ప్రశ్న ఏంటంటే, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగలిగిన వాడు ఎవడైనా కలడా? మూడో ప్రశ్న ఏంటి అంటే, భూమి ఆకాశములందంతటను నేను ఉన్నవాడను కాదా? మూడు ప్రశ్నలు అడుగుతున్నాడు ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు. వాటన్నిటికీ ఎస్ 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 అనే సమాధానం వస్తుంది. ఈరోజు మొదటి ప్రశ్నను మనం నేర్చుకుంటే, దేవుడు అంటాడు, నేను సమీపమున ఉండే దేవుడను మాత్రమేనా, దూరముగా ఉండే దేవుడను కాదా అంటున్నాడు. సమీపంగా ఉంటాడు, అవసరమైతే కొన్నిసార్లు దూరంగా ఉంటాడు. ఈరోజు మనం నేర్చుకునే వర్తమానం ఏంటంటే, ఎవరికి సమీపంగా ఉంటాడో ఒక 4 విషయాలు మీతో చెప్తాను. మొదటిగా మనందరికీ తెలుసు కదా, నిజముగా మొరపెట్టు వారందరి చదువు 145వ కీర్తన 18వ వచనం. నిజముగా తనకు మొరపెట్టు వారికి అందరికీ. 145వ కీర్తన 18వ వచనం చదువుదాం. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. నిజముగా మొరపెట్టడం వేరు, అబద్ధంగా మొరపెట్టడం వేరా అండి? నిజంగా మొరపెట్టడం వేరు, నిజంగా ప్రార్థన చేయటం వేరు, అబద్ధంగా ప్రార్థన చేయటం వేరా? దేవుడు ఎందుకు ఎలా అంటున్నాడు? నిజముగా మీరు ప్రార్థన చేస్తే, నిజంగా నాకు మొరపెడితే, నేను మహోన్నతుడైనా సరే, మహాపరిశుద్ధ స్థలములలో ఉండే దేవుడినైనా సరే, నేను దిగి వచ్చి మీకు దగ్గరగా ఉండి మీ ప్రార్థన వింటాను అంటున్నాడు దేవుడు. అంటే దాని అర్థం ఏంటి? నిజముగా కాకుండా అబద్ధముగా కూడా మొరపెట్టేవారు ఉంటారా అంటే, యేసు ప్రభువు చెప్తున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ఉండి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. ఇది నిజమైన ప్రార్థన కాదు. ఎక్కడెక్కడ చేస్తారంట? మనుషులు చూడాలని సమాజ మందిరంలోకి రాగానే మోకరించి ప్రార్థన చేస్తారంట. మనుషులు మోకాళ్ళు వేసి, నీళ్ళు మోకాళ్ళు వేసి, అందరు నన్ను చూస్తున్నారా లేదా? ఈ మోకరించేవాళ్ళు మీరు గమనించండి, మనుషులు చూడాలని ప్రార్థన చేసేవాళ్ళు కళ్ళు మూసుకుని ఒక కళ్ళు తెరిచి ఎడ చూస్తూ ఉంటారు. ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి. ఏంటి? అందరు నన్ను, వచ్చేవాళ్ళందరూ నన్ను. అది శాస్త్రుల లక్షణం, పరిసయ్యుల లక్షణం. అందరు చూసేలాగా ప్రార్థన చేయటం, ప్రార్థనలో ఇంకా గొప్ప గొప్ప పదాలు ఉపయోగించడం, అందరు వినాలని. ఏమండి? అందరు నా ప్రార్థన వినాలని గ్రామర్ ఉపయోగించడం ప్రార్థనలో కొంతమంది చేస్తూ ఉంటారు. గ్రామర్ ఉపయోగించి, పెద్ద పెద్ద పదాలు ఉపయోగించి నా ప్రార్థన అందరు వినాలి, అబ్బా ఎంత గొప్ప ప్రార్థనా పరుడు అయినా అనుకోవాలని. కాబట్టి దేవుని వాక్యం అంటుంది,
నిజముగా మొరపెట్టే వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. యేసయ్య అంటాడు, శాస్త్రులు పరిసయ్యులు సమాజ మందిరాల్లో ప్రార్థన చేస్తారంట, వీధుల మూలల్లో కూడా ప్రార్థన చేస్తారంట. ఇంకెంత గొప్ప వాళ్ళు చూడండి. వాళ్ళు వీధుల్లో ఎవడైనా చేస్తాడా? రోడ్డు మీద నిలబడి టర్నింగ్ పాయింట్ వచ్చినప్పుడు 2 రోడ్లు కలిసే చోట నిలబడి ఎవడైనా ప్రార్థన చేస్తాడా? వాళ్ళు చేసేవాళ్ళంట. ఎందుకని? అమ్మో వీళ్ళు శాస్త్రులు పరిసయ్యులు, వీళ్ళు గొప్ప ప్రార్థనా పరులురా అని అందరు అనుకోవాలని అలా చేసేవాళ్ళంట. ప్రభు అంటున్నాడు, అలాంటిది మీరు చేయొద్దు. అమ్మా 15వ వచనంలో కూడా అన్నాడా మళ్ళా యేసు ప్రభు వారు, నీ ఉపవాసం ఉండేటప్పుడు 16వ వచనం, నీ ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని తమ ముఖములను వికారం చేసుకుంటారండి. ఎందుకు ముఖం వికారం చేసుకోవడం? ఏమైంది? ఏమన్నా కడుపులో నొప్పా, లేకపోతే ఒళ్ళంతా ఏమన్నా దురదలు ఏమన్నా వచ్చినాయా? ఉపవాసం ఉంటే మాత్రం ముఖం వికారంగా పెట్టుకోవాలా? వికారం. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదమ్మా, ఉపవాసం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సోదరుడా, మీ భార్య ఉపవాసం ఉంది కదా, మీకు అన్నం వండిందా అన్నాడు. అంటే ఇంటికి వెళ్ళి పాస్టర్ గారు, ఆ విశ్వాసం ఉందే తన భర్తని, దీని ఉపవాసం ఏంటంటే దీని దినం చెయ్య, ఇది ఉపవాసం ఎక్కడుందండి? 2 పూట్ల పొద్దున ఆనందింది, మధ్యాహ్నం ఆనందింది, నాకు కూడా వండిందిగా ఉపవాసం అని చెప్పింది నీతో అంటున్నాడంట ఆ విశ్వాసి భర్త పాస్టర్ గారితో. ఎండాన్ని శుభ్రంగా తినొచ్చి చర్చిలో ఏం చెప్తుందండి అందరికీ? చెప్పరు. మీరందరూ అలాంటి వాళ్ళు కాదు, నాకు తెలుసుగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బిగ్గరగా చెబుదాం, హల్లెలూయా. వికారము, ముఖం వికారంగా పెట్టేసి కొంతమంది స్త్రీలు ఏం చేస్తారంటే, భర్త బయట నుండి వస్తున్నాడంటే ఏ సైకిల్ శబ్దం వినబడితే గబాలని ఇంట్లో ఏం చేస్తారు? ఆకరించి ప్రార్థన చేస్తారు, ఏడ్చుకుంటారు. అమ్మో వాళ్ళ భర్త ఏమనుకోవాలి, అమ్మో దీన్ని ఏమనకూడదురో, మంచి ప్రార్థన చేస్తున్నారో అనుకోవాలి. అలాగే కొంతమంది పురుషులు కూడా, మీలో అలాంటి వాళ్ళు ఎవరినుండి దిద్దుకోండి, ఫీల్ అవ్వక్కర్లా. ఆమేన్. కాబట్టి దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడంటే, నిజముగా ఎవరైతే ప్రార్థన చేస్తారో, వీధులలో కాదు, సంతలలో కాదు, వీధి మూలలలో కాదు, సమాజ మందిరంలో అందరూ చూసేటట్లు కాదు. దేవుని బిడ్డలారా, యేసయ్య ఎక్కడ చేయమంటున్నాడు? నీ గదిలోనికి వెళ్ళి రహస్యముగా తలుపు వేసుకొని రహస్యమందున్న దేవునికి ప్రార్థన చేయి. అది నిజమైన ప్రార్థన, అది నిజమైన మొర. అది మనుషులు చూస్తే దేవుడు చూడడు, మనుషులు వింటే దేవుడు వినడు. వేషధారణ ప్రార్థన వద్దు అంటున్నాడు యేసు ప్రభువు వారు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యం అంటుంది, ఎవరైతే ఆయనకు నిజముగా మొరపెడతారో వారికి దేవుడు సమీపంగా ఉంటాడు అని వాక్యం చెప్తుంది. నిజంగాను నీ హృదయాంతరంగంలో నుండి ప్రార్థించే, ఎవరు చూసినా చూడకపోయినా నిజంగా నీ మనస్సు పెట్టి దేవునికి ప్రార్థించే. నా దేవుడు వింటున్నాడు, నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, నా హృదయంలో ఉన్న బాధ అంతా దేవునికి చెప్పుకోవాలి, నా యొక్క వేదనంతా నా ప్రభువుకు తెలియజేసుకోవాలి అనేటటువంటి దృక్పథంతో, ఆ వైఖరితో, ఆ యాటిట్యూడ్తో దేవునికి ప్రార్థించే. నా దేవుడు నిశ్చయముగా నీకు సమీపముగా ఉండునుగాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ, మనుషులు చూడాలని ప్రార్థన చేయొద్దు, ఉపవాసం ఉండొద్దు. మనుషులు చూడాలని, దేవుడు చూడాలని ప్రార్థించే. నా దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. రెండవదిగా మనం చూద్దాం, ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడంటే, నిర్గమకాండం 33వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. 33వ అధ్యాయము 21వ వచనం, నిర్గమకాండం 33:21. అమ్మా, మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నా సమీపమునే ఒక స్థలం ఉంది. మోషేతో అంటున్నాడు, మోషే
నీవు ఆ బండ మీద నిలువవలెను. నా సమీపంగా ఉండయ్యా మోషే, ఆ బండ మీద ఉండు. నా మహిమ నిన్ను దాటి నా వెళ్ళుచుండగా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి ఆ, నిన్ను దాటి వెళ్ళు వరకు నిన్ను నేను దాటి వెళ్ళు నా వరకు చేతితో నిన్ను కప్పెదను. నా చేత్తో నిన్ను కప్పుతా. దేవుడు మోషేని అంటున్నాడు, మోషే నువ్వు దూరంగా వెళ్ళొద్దు, నాకు దగ్గరగా ఉండు, నాకు సమీపంగా ఉండు, నా మహిమను నీకు చూపిస్తాను అని దేవుడు కూడా దగ్గర అయ్యాడు, మోషేకి దగ్గరగా ఉన్నాడు. ఎందుకంటే మోషే అడిగాడు, దేవా నిన్ను చూడాలి, నేను నీ స్వరమే విన్నాను కానీ ఇంతకాలం నీ స్వరమే విన్నాను కానీ నేను చూడలేదు ఇంతవరకు, నీ ముఖం నేను చూడాలయ్యా అంటే దేవుడు అంటాడు, మోషే నన్ను చూసి ఏ నరుడు కూడా బ్రతకలేడయ్యా. ఎందుకని ఆయన సమీపించరాని తేజస్సు కలిగిన వాడు, కోటి సూర్యులను మించిన కాంతి కలిగిన దేవుడు. చప్పట్లు కొడదాం ఒకసారి ప్రభుకి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆయన దగ్గరగా వెళ్ళలేరు, వెళ్తే చచ్చిపోతారు. సూర్యుడి దగ్గరికి వెళ్ళగలరా ఎవరైనా? శాస్త్రవేత్తలు వెళ్ళగలరా? ఎవరు వెళ్ళలేరు. అర్థమవుతుందండి? పట్టి పట్టి తీక్షణంగా చూస్తేనే సూర్యుడు ఇంకా కళ్ళు పోతాయి. నేనేమైనా సరే సూర్యుడిని చూడాలి అని తదేకంగా కొన్ని నిమిషాల పాటు చూసేవాడిని కళ్ళు మసకలు వచ్చేస్తాయి. దేవుడు అంతకంటే తేజస్సు కలిగిన వాడు. దేవుడు ఉన్న పాటిన భూమి మీదకి వస్తే మనుషుడు ఎవడు బ్రతకడు. అందుకే ఆయన మనుష్యుని ఆకారంలో వచ్చాడు ఇక్కడికి, భూమి మీదకి మనిషి ఆకారంలో వచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, మోషే దగ్గరకు దిగొచ్చాడు దేవుడు. మహాకాశాలు దాటి, అంతరిక్షాన్ని దాటి, గ్రహాలు దాటి, ఈ సువిశాలమైన విశ్వాన్ని దాటుకొని దేవుడు భూమి మీదకి వచ్చాడు మోషే కోసం. మోషే ఏమో కొండెక్కి దేవుని దగ్గరికి వెళ్ళాడు. కొండ మీద ఇద్దరు కూడా కలుసుకున్నారు. మహాదేవుడు ఒక మానవుని దగ్గరకు వచ్చిన దినం, ఆ గొప్ప దినం అది. మహాదేవుడే దిగివచ్చి, అగ్నిలో దిగొచ్చి మోషేను కలుసుకున్న మహాదినం అది. సమీపంగా వచ్చాడు మోషేకి, అతి దగ్గరగా వచ్చేసాడు మోషేకి. మోషే అంటే అంత ఇష్టం దేవునికి. మోషే అగో నా సమీపమున ఉండయ్యా, ఆ బండ మీద ఉండయ్యా, నా మహిమ చూపిస్తా నీకు అన్నాడు. ఎంత గొప్ప విషయం అండి. కాబట్టి దేవుడు ఎవరికి దగ్గరగా ఉంటాడు, ఎవరికి సమీపంగా ఉంటాడంటే ఎవరైతే ఆయనకి దగ్గరగా ఉంటారో వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో, ఎవరైతే దేవునికి సమీపంగా ఉంటారో వారికి దగ్గరగా ఉంటాడు ఆయన. మరి నువ్వు ఎంత బిజీ అయిపోయావు, దేవుడికే దొరకవు. నువ్వు దేవుడికి అందనంత బిజీ అయిపోయావు. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళవు, ప్రార్థన చెయ్యవు, దేవుడు నీ దగ్గరికి ఎలా వస్తాడు? అర్థమవుతుందా? పెద్దవాళ్ళకి మాట అంటారు, మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం. అంతేనా? రాజ్కుమార్ నా దగ్గరికి వస్తూ ఉంటాడు అనుకోండి తరచుగా. ఆయనకి అవసరం వచ్చిన గబాలు నేను కూడా వెళ్తాను, గబాలను ప్రార్థన చేస్తా వెళ్ళి. అసలు రాజ్కుమార్కి మా ఇల్లే తెలియదు అనుకోండి, నాకు కూడా ఆయన ఇల్లు తెలియదు అంతే అంటాను. ఉదాహరణ చెప్తున్నా. ఎవరో ఒక ఆనందలే, పాస్టర్ అసలు మా ఇంటికి రానే రాడు, అసలు మా ఇల్లు ఎక్కడో తెలియదు పాస్టర్ గారికి. నీకు తెలుసా మా ఇల్లు? పాస్టర్ గారికి జ్వరం వచ్చినప్పుడు ఏనాడైనా వచ్చావా? సరే జ్వరం కాదులే, హాస్పిటల్లో ఉన్నాడు, ఏనాడైనా వచ్చావా? చెప్తున్నాను, ఉదాహరణకి చెప్తున్నా. మా ఇల్లే తెలీదు అంటావు. నేను వచ్చా నీకు అంతకే 2-3 సార్లు, రాపోయినా మా ఇల్లే తెలీదు అంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక రాజుగారు ఉన్నాడంట. ఆ రాజ్యంలో వాళ్ళకి ఏ కార్యక్రమం జరిగినా, ఒక కాలనీ ఉంది, ఆ కాలనీలో ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళు పేదోళ్ళే, వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఏంట్లే అని చెప్పి ఎవరైనా వచ్చి పెళ్లి కార్డు ఇస్తే, ఏదో ఎవరైనా వచ్చి ఫంక్షన్ కార్డు ఇస్తే, ఆహ్వాన పత్రిక ఇస్తే తన కర్ర పంపించేవాడంట ఆ ఇంటికి. ఈ కర్ర వస్తే రాజుగారు వచ్చినట్టే. ఏం చేసుకోవాలి? కర్ర పెట్టి నెత్తికేసి కొట్టుకోవాలి.
అదే రాజుగారు వస్తే కొద్దిగా అక్షంతలు వేస్తాడు, ఏదైనా బహుమానం ఇస్తాడు, అంతేనా? ఆ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, ఆ ఇంటి వాళ్ళందరూ పండగ అయిపోదు, అంతేనే కదా? విన్నారా? ఆ కాలనీలో, ఆ రాజ్యంలో, ఆ భాగంలో ఏ ఇంట్లో జరిగినా కర్ర పంపించేవాడంట. ఒక రోజు వీళ్ళందరూ మీటింగ్ వేసుకున్నారు, ఏంట్రా మన దగ్గరికి రాడు, మనం తక్కువ వాళ్ళమని, మనం పనికిరాని వాళ్ళం ఉన్నాయి కదా అని చెప్పి వీళ్ళు మీటింగ్ వేసుకున్నారు. ఒకరోజు రాజుగారి ఇంట్లో పెళ్ళి వచ్చింది, యువరాజు గారి పెళ్ళి వచ్చింది. ఇలా అందరు మీటింగ్ వేసుకుని అనుకున్నారంటారే, మనం కూడా కర్రలు పంపిద్దాం రా. ఎక్కడికి? మనకు లేవా కర్రలు అని అందరు ఆ కాలనీలో వాళ్ళందరు కట్టలు కట్టి కర్రల్ని పంపించారంట. రే ఏంట్రా కర్రలు పంపించారు అంటే, రాజా మీరు కూడా అదేగా చేసేది, మా కర్రలు వస్తే చెప్పండి మేము వచ్చినట్టే. అప్పుడు అర్థమైందంట ఆయనకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే దేవుడు కూడా నీకు దగ్గరగా ఉంటాడు. నువ్వు ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసం చేస్తూ ఉంటే నీ కష్టకాలంలో దేవుడు కూడా నీతో ఉంటాడు. దేవుని బిడ్డ షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు ఆపదొచ్చింది. వాళ్ళు ఎప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు, దేవునితో గడిపేటటువంటి అనుభవం కలిగిన వాళ్ళు. ఒకానొక రోజు వాళ్ళకి ఆపదొచ్చింది. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను విసిరి అగ్నిగుండంలో పడేశారు. వెంటనే దేవుడు దిగొచ్చేసాడు వాళ్ళ కోసం, అగ్నిగుండంలోకి దిగొచ్చేసాడు. వారితో కూడా చేయి పట్టుకుని నడిచాడంట. ఈ అగ్ని మిమ్మల్ని ఏమీ చేయదో. హల్లెలూయా. ఎందుకని? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవునికి దగ్గరగా ఉంటారు, ఎప్పుడు కూడా దేవునితో సహవాసం చేస్తారు. ఎప్పుడు కూడా సహవాసం చేస్తున్నావు దేవునితో. ఉద్యోగం చేస్తున్నావు, ఎవరు చేయట్లా? అందరూ చేస్తున్నారు ఉద్యోగం. వ్యాపారానికి వెళ్తున్నావు, మంచిది, అందరూ వ్యాపారం చేస్తున్నారు. ఎప్పుడు పని అంటా పోతున్నావు, పని చేయని వాళ్ళు ఎవరు లేరు. కానీ అన్యజనులకి నీకు ఉండాల్సిన తేడా ఏంటంటే, నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునికి అందుబాటులో ఉండాలి. బిజీ అంటే కుదరదు. దేవుడు కూడా నీకు దూరం అయిపోతాడు. కొన్నిసార్లు ఫోన్ చేసినప్పుడు మనకి ఏమండి, కొన్నిసార్లు ఎవరైనా దొరకపోతే ఎంత బాధపడతాం, టయానికి దొరకకపోతే. నువ్వు ప్రార్థన చేయకుండా దేవుడు నా తోడు ఉన్నవయ్యా అని పాడుతావు. ఎక్కడున్నాడు నీకు తోడు అనుకుంటున్నావు? లేడు, దేవుడు లేడు. కాబట్టి దేవుని బిడ్డ, దేవుడు నీ దగ్గరగా ఉండాలంటే నువ్వు కూడా మోషే వలె దేవునికి సమీపంగా ఉండాలి. 40 రోజులు ఆహారం మాని, నీళ్లు మాని, ఏం తినకుండా తాగకుండా దేవునితో గడిపాడు సీనాయి పర్వతం మీద మోషే. దేవుడు కూడా మోషేతో గడిపాడు 40 రోజులు. చరిత్ర, రికార్డ్. దేవుడు ఒక మనిషితో 40 రోజులు గడపడం. కనుక దేవుని బిడ్డలారా, 40 రోజులు మహాదేవుడు పరలోకాన్ని విడిచి ఆ సీనాయి పర్వతానికి దిగొచ్చి మోషేతో 40 రోజులు మాట్లాడాడు. ఆజ్ఞలు ఇచ్చాడు, పలకలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలు ఎలా రాయి కొన్ని ఫస్ట్ టైం దేవుడే రాసి ఇచ్చాడు. మరి పరలోకం ఏం చేస్తుందో ఆ రోజున 40 రోజులు? పరలోకం ఎలా ఉంటుంది? దేవుడు అక్కడున్నా, భూమి మీదకి వచ్చినా పరలోకం మాత్రం క్రమంగానే ఉంటుంది. మనుషులు క్రమంగా ఉండరు కానీ కదండి. భాష గారు కొంచెం బయటకు వెళ్తే కబుర్లు, ఇక మాటలు చెప్పుకోరు చాలామంది. 40 రోజులు దేవుడు పరలోకాన్ని విడిచి మోషే కోసం సీనాయి పర్వతం మీదకి వచ్చాడు, సమీపముగా వచ్చాడు. కారణం, మోషే అంటే దేవునికి ఇష్టం కాబట్టి. ఎందుకని? మోషే దేవునితో గడుపుతాడు కాబట్టి, దేవునికి దగ్గరగా ఉంటాడు కాబట్టి. ఈరోజు నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? చాలామంది మందిరానికి దగ్గరగా ఉంటారు, దేవుడికి దూరంగా ఉంటారు. ఇల్లు పక్కనే, చర్చి పక్కనే. దేవుడు అంటే శ్రద్ధ ఉండదు. అలా ఉండకూడదు. అలా ఉండకూడదు. దేవునికి సమీపంగా మనం రావాలి. సమీపంగా రావాలి. అది
దేవుడు కోరుకునేది. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామండి అందరూ హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. దేవునికి సమీపంగా రావాలి, దేవునికి దగ్గర అవ్వాలి. నువ్వు ఆయన పరిచర్య అంటే దగ్గరగా రావాలి. పరిచర్య అంటే అసలు ఉండవు, అంతు పొంతు ఉండవు. ఎక్కడ రాంబాబు ఫోన్ చేస్తాడు, ఎక్కడ ఇస్సాక్ గారు ఫోన్ చేస్తాడు, ఎక్కడ జయరాజు లేకపోతే శ్రీనీళ్ళు ఫోన్ చేస్తారని స్విచ్ ఆఫ్ చేస్తావు. అది కేడి అనరు, అలాంటి వాళ్ళని కిలాడి అనరు, ఏమంటారు? పని ఉంది, ఏదో పండగ వస్తుంది, పని ఉంది, రండి అని ఫోన్ చేసి టైంలో స్విచ్ ఆఫ్ చేస్తే ఏమంటారు? మోసకారి అనరు. దేవునికి నువ్వు దొరకపోతే, దేవునికి అందుబాటులో ఉండకపోతే దేవుడు నీకు ఎలా సమీపంగా ఉంటాడు? దేవుడు అంటే శ్రద్ధ లేకపోతే దేవుడు నీ మీద ఎలా శ్రద్ధ చూపిస్తాడు? దేవుని బిడ్డ, నువ్వు ఆయనకి దగ్గరగా ఉండు, దేవుడు కూడా నీకు సమీపముగా ఉండునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవునికి మనం ఎలా ఉండాలండి? సమీపంగా ఉండాలి, దగ్గరగా ఉండాలి. వాక్యం చదువుకుంటూ ఉండాలి రోజు. వాక్యము దేవుడైంది కాబట్టి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఉపవాసం ఉండాల్సినప్పుడు ఉపవాసం ఉండాలి. దేవుని మందిరం అంటే సమీపంగా ఉండాలి. నువ్వు దేవుని పని అంటే ఆసక్తిగా ఉండాలి. తెల్లవారుజామున చక్కగా ప్రార్థనలు చేశారు ఈ వారంలో. ఇంతకుముందు ఎప్పుడు ప్రార్థన చేయని వాళ్ళు కూడా చక్కగా చేశారు. వచ్చిరాని ప్రార్థన అయినా చేయటం గొప్ప విషయం, పాల్గొనడం గొప్ప విషయం, పాల్గొనడం గొప్ప విషయం. అర్థమవుతుందా? కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవునికి సమీపంగా ఉంటారో వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. ఎవరైతే దేవునికి దూరంగా ఉంటారో ఎప్పుడు బిజీ బిజీ బిజీ. దేవునికి దగ్గరగా ఉంటున్నావా? టీవీకి దగ్గరగా ఉంటున్నావా? సెల్ ఫోన్కి దగ్గరగా ఉంటున్నావా? వీటికి మనకి విడదీయరాని బంధం అండి. వేటికి ఫోన్కి. రెండోది టీవీ కరెంట్ పోతే ఫోన్ ఛార్జింగ్ అయిపోతే చెప్పరే. మనిషి తలెత్తుకుని నడవాలంటే సమాజంలో ఒకటి అప్పులన్నా ఉండకూడదంట, రెండోది సెల్ ఫోన్ ఛార్జింగ్ అన్నా అయిపోవాలంట. అప్పుడు తలెత్తుకుని తిరుగుతాడంట. అప్పులుండే మనిషి తలదించుకుని నడుస్తాడు. ఫోన్లో ఫుల్ ఛార్జింగ్ ఉన్న వాళ్ళు కూడా తలదించుకునే నడుస్తారు రోడ్డు మీద. ఛార్జింగ్ అయిపోతే అప్పుడు తలెత్తి నడుస్తాడు కదా. అవునా కదా? నిద్ర వస్తుంది. అంజలి విన్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునికి మనం దగ్గరగా ఉందాం. చివరిగా నాలుగోదిగా చెప్పి ముగిస్తాను. ఇంకా ఎవరికి సమీపంగా ఉంటాడు? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 7-8 వచనాలు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? ప్రశ్న. మనము నిజంగా మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్లుగా ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? ఎందుకని దేవుడు అంత సమీపంగా ఉండేది అంటే కింద అంటాడు, మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది? అంటే ఏ జనమైతే నీతి విధులు కట్టడలు ఆజ్ఞలు గైకొంటారో ఆ జనమునకు దేవుడు సమీపంగా ఉంటాడని అర్థం. ఏ జనమైతే దేవుని ధర్మశాస్త్రమును ఆజ్ఞలను విధులను గైకొంటూ దేవుని యొక్క మార్గంలో నడుస్తుందో ఆ జనమునకు, ఆ కుటుంబమునకు, ఆ వ్యక్తికి
దేవుడు సమీపంగా ఉంటాడని అర్థం. దేవుని ఆజ్ఞలు గైకొనకపోతే దేవుడు వారితో ఉండడు. ఆదామును విడిచి వెళ్ళిపోయాడు దేవుడు. ఎప్పుడైతే ఆజ్ఞ మీరాడో, ఆజ్ఞ మేరనంత కాలం దేవుడే దిగొచ్చి ఆదాంతో నడిచాడండి. ఎంత స్నేహం, చక్కని స్నేహం. హల్లెలూయా చూద్దాం బిగ్గరగా, హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కోట్లాది ప్రజలలో గుర్తించావు, కోరుకొని నీ జనులలో లెక్కించావు. కోట్లాది ప్రజలలో గుర్తించావు, కోరుకొని నీ జనులలో లెక్కించావు. క్షమించే మనసు కలిగి ఫలించే, జీవమిచ్చి క్షమించే మనసు కలిగి ఫలించే, జీవమిచ్చి పరలోక పౌరునిగా నన్ను చేశావు. పాడాలి అందరూ చప్పట్లు కొడుతూ. కృపా ఇది నీ కృపా. నోరు తెరు గట్టిగా, ఆమేన్. కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా, కేవలం నీ కృపా. కృపా 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 కృపా. అనంత జ్ఞాని నీకు, అల్పుడైన నాకు సహవాసమా. మహిమాన్విత నీకు, మట్టినైన నాకు స్నేహమా. దేవాది దేవుడు పరలోకాన్ని విడిచి ఆదాము దగ్గరకు వచ్చేవాడు. మహాదూతలను, కెరూబులను, శరాబులను, ఆ సింహాసనమును విడిచి ఆదాము దగ్గరకు వచ్చేవాడు దేవుడు. ఎప్పుడైతే ఆజ్ఞ మీరాడో, తినొద్దన్న పండు తిన్నాడో, ఆదాం నీకు నాకు సరిపోదయ్యా, సెట్ అవదయ్యా, ఇంక నీ దగ్గరికి ఎప్పుడు రాను, గెట్ అవుట్, ఈ తోటలో నుండి వెళ్ళి బయటికి వెళ్ళు అన్నాడు దేవుడు. ఏదైనా తోటలో నుండి ఆదాం బయటికి వెళ్ళాక ఏనాడైనా మళ్ళీ దేవుడు వచ్చాడు ఆదాం దగ్గరికి? రాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆజ్ఞలు గాయకునే వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. ఏమండి, ఎంత చక్కగా దేవుడు దిగొచ్చాడు వాళ్ళిద్దరి కోసం, ఆదాము అవ్వల కోసం ఏదైనా తోటలో. వారిని బుజ్జిగించేవాడు, వాళ్ళని లాలించేవాడు, మురిసిపోయేవాడు దేవుడు వారిని చూసి. ఎంత ప్రేమించేవాడు దేవుడు వారిని. దేవుని ఆజ్ఞలు గైకొన్నంత కాలం వారితో దేవుడు గడిపేవాడు. దేవా, పరలోకం కంటే వీళ్ళు నీకు ఎక్కువ ఆదాము అవ్వలు అంటే, అవును వీళ్ళు నా కుమారుడు, నా కుమార్తె, వీళ్ళు నాకు చాలా ఎక్కువ. దేవదూతల కంటే వీళ్ళు ఎక్కువ, అవును వీళ్ళు నాకు ఎక్కువ. నేను నా స్వస్థాలతో వీళ్ళని తయారు చేశాను, నేల మంటి తీసి వీళ్ళని నిర్మించాను, నా చేతులతో వీళ్ళని తయారు చేశాను. ఎప్పుడైతే ఆజ్ఞ మీరారో, ఏమండి, బైబిల్లో ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన అంతే మూర్ఖుడు. ఒకటి, దేవుడు దూరం అయ్యాడు. రెండవది, దైవజనుడు కూడా దూరం అయిపోయాడు. చివరికి అతని సొంత అల్లుడైన నీతిమంతుడైన దావీదు కూడా దూరం అయిపోయాడు ఆయనకి. ఎవరైనా? సౌలు. ఎంతమందిని దూరం చేసుకుని ఏం చేస్తాడు? చదవండి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనంలో, సౌలు మనస్సున భయకంపము నొంది ఫిలిస్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా స్వప్నము ద్వారానైనా కలలో దేవుడు మాట్లాడట్లా, ఉరీముతో దేవుడు మాట్లాడట్లా, ప్రవక్తల ద్వారానైనా కూడా మాట్లాడట్లా, ఏమీ సెలవివ్వట్లా. దేవుడు వదిలేశాడు సౌల్ని. నాట్ రీచబుల్. మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తి కవరేజ్ ఏరియాలో లేడు. దేవుడు లేడు కవరేజ్ ఏరియాలో. దేవుడు దొరకట్లేదు ఆయనకి.
దూరం అయిపోయాడు దేవుడు సౌలుకి. అజ్ఞానం వలన, దేవుని ఆజ్ఞలు గైకొనకపోవడం వలన దేవుడు దూరం అయిపోయాడు. కలలో దేవుడు మాట్లాడట్లా, ఉరీము ద్వారా దేవుడు మాట్లాడట్లా, తుమ్మీము ద్వారా మాట్లాడట్లా, ప్రవక్తల ద్వారా మాట్లాడట్లా. దైవ దర్శనమే లేదు ఆయనకి. అంతకుముందే దైవజనుడు వదిలేశాడంట ఆయన్ని. 15:35 చదవండి. అదే మొదటి సమూయేలు. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు. వెళ్ళలేదు కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయెను. నీ గడప నేను తొక్కను అంటారే, సమూయేలు కూడా అలాగే ఉన్నాడు సౌలు పట్ల. నీ ఇంటికి నేను రాను, నీ గడప నేను తొక్కననేసాడు దైవజనుడు సౌలుతో. వదిలేశాడు ఆయన్ని. దావీదంటే ఇంకెప్పుడో వదిలేశాడు. ఈ మూర్ఖుడితో నేను అల్లుడిగా ఉండే కంటే అరణ్యంలో ఏకాగ్గా బ్రతకడం మేలు అని చెప్పి ఆ మూర్ఖుడైన సౌలుకి దావీదు ఏనాడో దూరం అయిపోయాడు. ఆయన దరిదాపుల్లో కూడా రావట్లా. అయ్యో, మా మామగారు యుద్ధానికి వెళ్తున్నాడే, ఓడిపోతాడేమో, నేను కూడా వెళ్తాను, నా బలం కూడా పనికొస్తుంది అతనికి, కాబట్టి నా మామగారు ఓడిపోవడానికి వీలు లేదు, ఇశ్రాయేలీలు గెలవాలి అనే మనసు రాలా దావీదుకి? రాలా. ఎవరైనా మామగారులను వదులుకుంటారా? ఏం జయరాజు, నువ్వు వదులుకుంటా? మామగారు లేడు కదా నీకు. ఏం రాంబాబు, నువ్వు వదులుకుంటావా? ఎన్నో గొడవలు ఉంటాయి లోపల. ఏదైనా ఆపద వచ్చినప్పుడు వదులుకుంటావా? వదులుకో, వెంటనే పరిగెత్తారా లేదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను వదిలిపెట్టను. మా మామగారికి ఏదైనా ఇబ్బంది వస్తే, యోనయ్య గారికి, ఇంకెవరున్నారు మాకు పెద్ద దిక్కు? ఏదైనా చిన్న సమస్యలు ఉంటే ఏమో లేవనుకోండి, చెప్తున్నా, వదులుకుంటామా? మీరు వదులుకుంటారా? పోతే పోయేళ్ళే పోని అనుకుంటారా? అస్సలు అనుకోరు. ఏం శ్రీను, మీ మామగారిని వదిలిపెడతావా? అవును, వాస్తవం, అది వాస్తవం. ఎవరు వదులుకోరు. వాళ్ళ ద్వారా మనకు మేలు ఉన్నా లేకపోయినా వదులుకోం. కానీ దావీదు ఏనాడో వదిలేశాడు. యోనాతానుని బట్టి అయినా వెళ్ళాల యుద్ధానికి. ఎందుకంటే వెళితే ఎక్కడ నన్ను చంపుతాడో, ఎక్కడ మళ్ళీ తెక్కొస్తుందో, ఎక్కడ మళ్ళీ మెంటలు వస్తుందో ఆయనకి, మళ్ళీ ఎక్కడ దెయ్యం పడుతుందో నన్ను చూడగానే. దావీదుని చూస్తే చాలు మెంటలు వచ్చేస్తుంది సౌలుకి. వదిలేశాడు. పోనీ ఏమైపోతే నాకెందుకని దావీదు వదిలేశాడు. లేకపోతే ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్తే అంత బాగుండేదండి. దావీదుతో పాటు సౌలుతో పాటు దావీదు కూడా కలిసి మా మీదకి యుద్ధానికి వస్తారంటారా మీరు అని ఫిలిస్తీన్ల మీదకి వెళ్తే ఎంత బాగుండేది. సౌలు మూర్ఖత్వాన్ని బట్టి ఒక నీతిమంతుడు బలాఢ్యుడైన దావీదు అతనికి దూరం అయిపోయాడు. సౌలు మూర్ఖత్వాన్ని బట్టి దైవజనుడైన సమూయేలు కూడా దూరం అయిపోయాడు, వదిలేశాడు. పోనీ ఇక నీ కర్మ అనుభవించు అని. ఇక దేవుడు అంటారా? దేవుడు కూడా వదిలేశాడు సౌలుని, దూరం అయిపోయాడు. కారణం ఏంటి? దేవుని ఆజ్ఞలు గైకొనకపోవడం వలన, దేవునికి లోబడకపోవడం వలన, దేవునికి విధేయత అనేది చూపించకపోవడం వలన, తన సొంత ఇష్టాన్ని నెరవేర్చడం వలన ప్రియులారా మూర్ఖతను అగపరిచాడంట సౌలు దేవుని ఎదుట. మూర్ఖత అగపరచకూడదు. దేవుని సేవకుల దగ్గర మూర్ఖంగా ఉండకూడదు, మొండితనంగా ఉండకూడదు. అయితే ఎస్ ఆర్ నో? దేవుని సేవకుల దగ్గర మొండితనం చూపించకూడదు, మూర్ఖత్వాన్ని అగపరచకూడదు. వాళ్ళు బాధపడతారు. ఏంట్లా ఇంటికి వెళ్ళేది అని విసుగొచ్చేస్తుంది. ఏంట్లా వాళ్ళ కోసం ప్రార్థన చేసేది అని చిరాకు వచ్చేస్తుంది. సేవకులు కూడా మొండితనం చూపిస్తే, మూర్ఖత్వం చూపిస్తే. సమూయేలు దుఃఖముఖి అయి ఉన్నాడంట సౌలు గురించి. ఎన్నడూ సౌలు బ్రతికొండగా ఎన్నడూ ఆ ఇంటికి వెళ్ళలేదంట. ఆయన దగ్గరికి దూరం అయిపోయారు. దేవుడు దూరం అయ్యాడు, దైవజనుడు దూరం అయ్యాడు, తన తోటి యోధుడు దావీదు కూడా దూరం అయిపోయేసరికి చివరికి ఏమైపోయాడండి? భయంకరంగా ఆయన చనిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
చివరిగా ఒక వాక్యం చదువుతారా? 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనములో ఆసాతో ఒక దైవజనుడు వచ్చి అంటాడు, ఆసా, యూదావారులారా, బెన్యామీనులారా, బెన్యామీనీలారా, మీరందరూ నా మాట వినుడి. మీరందరూ నా మాట వినండి. మీరు యెహోవా పక్షపు వారైన మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమునుండును. ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ మీరు ఆయన చేసిన యొద్ద ఎడల విచారణ చేయనెడల ఆయన మీకు ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయన విసర్జించిన ఎడల మీరు ఆయన విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని ఆయన మిమ్మల్ని విసర్జించును. నిజమైన దేవుడైనను ఉపదేశము చేసే యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు మీకు ఉండవు. నిజమైన దేవుడు మీకు ఉండడు. ధర్మశాస్త్రం బోధించే యాజకులు ఉండరు, ధర్మశాస్త్రం ఉండదు మీకు. ఆయన్ని తిరస్కరిస్తే చాలా రోజులు ఉండవు మీకు. దేవుడు కూడా ఉండడు మీతో. ఆసాని, ఇజ్రాయేల్ వారిని, బెన్యామి యోధా వారిని, బెన్యామి వారిని ఆ ప్రవక్త హెచ్చరిస్తున్నాడు. అక్కడ దేవుడు మీకు దూరం అయిపోతాడు, జాగ్రత్త. నిజ దేవుడు ఉండడు మీకు. కాబట్టి ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడు అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడు, దగ్గరగా ఉండే దేవుడు ఆయన. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఏమంటాడండి? నేను పిలిచినప్పుడు మీరు వినలేదు, నా దగ్గరికి రాలేదు అన్నాడా? నేను చేయి చాపితే ఎవ్వరు రాలేదు. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసి తిరిగి. ఎన్నో అధ్యాయమా? సామెతలు మొదటి అధ్యాయం. వెరీ గుడ్. మొదటి అధ్యాయము 24వ వచనం చూడండి. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరిను లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమి మీరు వెనక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోయారు. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వుతాను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. ఇప్పుడు రావు దేవుడికి దగ్గరికి ప్రార్థన చేయడానికి. ఎప్పుడు వస్తావంటే భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు అప్పుడు వస్తామంట దేవుని దగ్గరికి. మనం ఆపద వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఏంటి. కాబట్టి నాకు సమయం లేదనకూడదు. పురుషులారా నేను లేవలేను పొద్దున్నే అనకూడదు. వారానికి ఒక్కరోజే కాబట్టి చక్కగా పెందల కాడ లేచి దేవుని మనం స్తుతించాలి, ఆయనకు మనం ప్రార్థన చేయాలి, ఆయన మనం మహిమపరచాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. నేను పిలిచినప్పుడు మీరు రాకపోతే, మీరు పిలిచినప్పుడు నేను ఎలా వస్తానంటున్నాడు దేవుడు. మీకు ఆపద వచ్చినప్పుడు నన్ను పిలుస్తారు కదా మీరు, నేను ఎలా వస్తానంటున్నాడు దేవుడు. కనుక దేవుడు ఎవరికి దూరంగా ఉంటాడంటే ఆయన ఆజ్ఞలను గైకొనని వారికి. ఆయన ఆజ్ఞలు గైకొంటే నీకు సమీపంగా దేవుడు ఉంటాడమ్మా. దేవుని బిడ్డ, నీ కష్టంలో, నీ బాధలో, నీ శ్రమలో దేవుడు నీతో ఉంటాడు. యేసయ్య అంటాడు చక్కని మాట కూడా చదవండి, ముగించుకుందాం. మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాడు. ఆ దేవుడు మీకు సమీపంగా ఉండును గాక. మీ ప్రార్థనలు ఆయన ఆలకించును గాక. మీ ప్రార్థనలకు జవాబును కూడా ఆయన ఇచ్చును గాక. మీతో, మీ కుటుంబాలతో, మీ పిల్లలతో దేవుడు ఉండి సమీపముగా ఉండి మిమ్మలను నడిపించునుగాక.